నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేసేది ఆర్థిక ఇబ్బందులు మరియు డబ్బు నిలవకపోవడం. ఎంత కష్టపడ్డా నిజాయితీగా ఉండి పనిచేసినా కూడా డబ్బు ఇంటికి వచ్చే వరకే నిలవదు అండ్ ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి వీళ్ళందరికీ మనం డైలీ వారీగా పరిష్కారాలు చెప్తూ ఉన్నాం, రెమెడీస్ చేస్తున్నారు. అయినా ఇంకా స్టిల్ మాకు ఇంకా ఎలాంటి ఫలితాలు రావట్లేదు, మా దరిద్రం అలానే ఉంది అనుకున్న వాళ్ళకి ఇంకా చివరగా ఏదైనా యంత్ర రూపం కానీ, తంత్ర రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ ఏదైనా ఉంది అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ధన అభివృద్ధి అవ్వటానికి చాలా కారణాలు ఉంటాయి, అభివృద్ధి కాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ముందు మన ఎదుగుదలని తట్టుకోలేక ఎదుటివారు ఉంటారు. ఎదుటివారు మన పైన వ్యసనము, కుళ్ళు, రంది, కుతంత్రాలతో ఎన్నో రకాల చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా జాతకంలో కనపడవు, జాతకంలో రావు. కాబట్టి అవన్నీ కూడా మనల్ని పట్టి పీడించి బాధ పెడుతూ ఉంటాయి. ఎందుకు ఎక్కడికైనా పని కోసం వెళ్ళాం అనుకోండి, నువ్వు పని చేయకు అని చెప్పి లోపల ఉన్న నెగిటివిటీ నెట్టేస్తుంది. ఏదైనా పని కోసం మనం ముందుకెళ్ళి ఎవరితో మాట్లాడాం అనుకోండి, నువ్వు అతనితో మాట్లాడుకు, అతనితో మాట్లాడితే నీకు మంచి జరుగుతుంది, నీకు మంచి జరగకూడదు, నన్ను పంపించారు, నేను నిన్ను కాపాడుకుంటూ మంచి చేయకుండా ఉండాలి నీకు అని చెప్పి లాగుతూ ఉంటుంది. మనకి నిద్ర పట్టదు, ఆందోళన, చిరాకు, కోపం ఎక్కువ వస్తుంది. ఇలాగ మనకి ఎన్నో రకాల ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి. చివరికి సూసైడ్ దాకా వెళ్ళిపోతూ ఉంటారు. ఇకపోతే నరదిష్టి, నరఘోష, ఇది కూడా చాలా సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళలోనూ దీనివల్ల డబ్బు సంపాదించుకోలేరు, ఎంత వయసు వచ్చినా ఎదగలేరు. ఇది గ్రహరీత్యా దోషాలు ఉంటాయి, అవి పరిహారం చేసుకుంటే పోతాయి. కానీ ఇంట్లో నెగిటివిటీ ఉండటం కానీ, ఇంట్లో ఆ నెగిటివిటీతో పాటు ఏదైనా ఇంటికి చేతబడి చేస్తారు ఒక్కొక్కసారి. ఆ ఇంటికి చేతబడి చేస్తే కూడా డబ్బు నిలకడగా ఉండదు. వీరు సరైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉండకపోవచ్చు. అలానే ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా తులసి మొక్కకి సరిగా పూజించకపోయినా డబ్బు నిలబడదు. ప్రతి ఒక్కళ్ళు పూజిస్తానంటారు. ఇంట్లో జంతువుల్ని పెంచినా డబ్బు నిలబడదు. జంతువులు అంటే ఆవుల్ని, గేదెల్ని, మేకల్ని పెంచవచ్చు, కుక్కల్ని, పిల్లుల్ని పెంచకూడదు. అవును, చాలా మంది అంటున్నారు గురుగారు, కుక్కల్ని పెంచితే కలిసి రాదు. అది ఏంటంటే కాలభైరవుడు. కుక్క కాలభైరుడితో సమానం. కాలభైరుడు ఎక్కడ ఉండాలి? ప్రపంచాన్నో, రాష్ట్రాన్నో, దేశాన్నో, ఇంటినో కాపాడుకుంటూ ఇంటి బయట ఉండాలి. ఇంట్లో పెంచుకుంటూ ఉంటే ఆ నెగిటివిటీ అంటే ఇంట్లోకి వచ్చింది కదా. కానీ కుక్కని ఇంట్లో పెంచకూడదు. మనకి ఉన్నటువంటి దరిద్ర వ్యవస్థ ఏంటంటే, ఇక వారికి వారే సిద్ధాంతులు, వారికి వారే మేధావులు, వారికి వారే అన్నీ కాబట్టి, వారు అనుకున్నది వేదం కాబట్టి ఇలా పెంచుకుంటూ ఉంటుంటారు. ఇంట్లో ఒక ఇద్దరు పాపలు ఉంటారు, 3 years పాప, 5 years బాబు ఉంటారు. కుక్క ఉంటుంది. కుక్కకి అన్నం కలిపి నోట్లో పెడతారు, పిల్లలకి మామో ఆ బొచ్చులో వేసి పక్కన పడేస్తారు. అంటే అంత ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. అది మన కర్మలు అలాగా పాపాలని కట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. పాపాలను మూట కట్టుకొని ఒకేసారి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలానే ఎప్పుడు కూడా సంసారం ఎదుగుదల ఉండదు. చెట్టుకోలు కుట్టుకోలేతారు, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కుక్కను పెంచితే. ఇంట్లో ఎంతటి కోటీశ్వరుడైనా సరే కుక్కను పెంచాడంటే నేల కంటిపోతారు. కాబట్టి ఏదో రకంగా కొలాపోతారు. ఎలాంటి కుక్క అయినా సరేనా? కుక్క అంటే కుక్కే, ఏదైనా సరే దాని కుక్కే అంటాం. జాతి వేరైనా, దాని బీడు వేరైనా కుక్కే. కాబట్టి ఈ కుక్కలు పెంచుకునే వ్యవస్థ తర్వాత అయితే ఇక్కడ మనకి ఆర్థికపరమైన ఇబ్బందులు రావడానికి అనేకమైన కారణాలు. బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తాం, కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేస్తాం, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ ఉంటాం, ఎప్పుడు కీచులాడుకుంటూ గొడవలు ఆడుకుంటూ ఉంటాం. ఇంట్లో ఏదో రకమైనటువంటి మాంసం, ఎప్పుడు కూడా ఏదో రకమైన మాంసం తింటూ ఉంటారు, తినేసి ఆడ పడేస్తుంటారు, మంచం మీద కూర్చొని తింటూ ఉంటారు. ఇలాగ ఎన్నో చిన్న చిన్న వాటి వల్ల కూడా ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఉండదు. కానీ చేసే పనికి టెన్షన్ కానీ, అక్కడ కాంట్రవర్సీలు రావడం కానీ, చేసే పని అక్కడ ఆఫీసుల్లో వాళ్ళకి మీద ఇబ్బందులు కలగడం కానీ, ఇలాంటి చాలా ఉంటాయి ఎదగకపోవడానికి కారణాలు. ఇవన్నీ కూడా ఎన్నో రకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు అంటారు. అప్పులు ఇస్తారు, మళ్ళీ రావు, మనం తీసుకుని కట్టలేకపోతూ ఉంటాం. ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వీరికి ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి. కిచెన్లో మనం ఎన్నో రకాలు చెప్పుకున్నాం. కిచెన్లో గాజు సీసాలో ఉప్పు పోసుకొని దానిలో డబ్బులు పెట్టుకొని ఎవరికి నియ్యాల్సినప్పుడు అందులో కూడా కలిపి ఇవ్వాలి. గ్రీన్ కలర్ నిమ్మకాయ, టమాటో 2 కలిపేసి సింహద్వారానికి ముందు ఒక సెల్ఫ్లో ఉంటే సెల్ఫ్ దగ్గర పెట్టాలి. ఇలాగ చిన్న చిన్న పరిహారాలు చాలా ఉంటాయి. కానీ కొన్ని ఉంటాయండి వస్తువులు, అవేంటంటే వస్తువు తీసుకుంటే ఉపయోగం లేదు, నీళ్ళే మామూలుగా శంఖంలో పోస్తే తీర్థం. అదేవిధంగా వస్తువులు ఉంటాయి, అన్ని దగ్గర దొరుకుతాయి. కానీ వస్తువులు మంత్రం చేయడం చాలా గొప్ప విషయం. మంత్రం చాలా గొప్పది. అది మనకి ఏదైనా చేస్తుంది. మంచి చేయమంటే మంచి చేస్తే, చెడు చేయమంటే చెడు చేస్తుంది. కాబట్టి మన దగ్గర ఎన్నో రకాలైన వస్తువులు ఉంటాయి. ప్రజలందరికీ తెలుసు, సురేష్ బాబు గారి దగ్గర ఎన్నో రకాలైన వస్తువులు మంత్రోచ్చారణ చేసి, వాటర్ కూడా ఉంటుంది, వాటర్ కూడా మంత్రోచ్చారణ చేసిస్తే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య తీరిపోతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇదైపోతుంది, సత్యక్రాస్ అని కూడా క్లియర్ అయిపోతాయి. అంత పవర్ ఉంటుంది మంత్రంలో. కాబట్టి ప్రతి ఒక్క వస్తువు కూడా సురేష్ బాబు దగ్గర నుంచి మంత్రం చేసే వస్తుంది. ఆ వస్తువు నుంచి మనము ఎన్నో రకాలైనటువంటి శుభప్రదమైనటువంటి కార్యాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సురేష్ బాబు గారి దగ్గర ఒక కాయిన్ ఉంటుంది. అదేంటంటే ఇది వెండి కోటింగ్తో ఉండేటువంటి కాయిన్.
ఓకే. దీనిపైన యంత్రం ఉంటుంది. ఈ యంత్రంతో పాటు మనం మంత్రం చేస్తాం. మ్మ్. వారి సమస్య ఏముంది, ఆర్థిక పరంగాన, ఆరోగ్య పరంగాన, ఏ పని అనుకుని ముందుకు వెళ్ళట్లేదా, ఇలాగా ఎన్నో రకాల సమస్యలు ఉంటా ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా పటాపంచలు పోయేదానికి మనకి ఈ యొక్క కాయిన్ అండి ఇది. మ్మ్. ఈ కాయిన్ దీనిపైన యంత్రం ఉంటుంది, అటు ఇటు కూడా యంత్రం ఉంటుంది. మ్మ్. ఇది ధనరేఖ అన్నమాట. మన ముద్రికలో ధనరేఖ ఉంటుంది. అలాంటి ధనరేఖలను ముద్రించేసి దీనిలో మనకి మనీ రావడానికి 2 సైడ్ ముద్రించి ఉంటుంది. మ్మ్. 2 సైడ్ ముద్రించి ఉంటుంది. ఈ కాయిన్ మోడీ గారి దగ్గర కూడా ఉంటుంది. ఓహో. ఇలాంటి కాయిన్ని మనము మంత్రం చేసి మన ప్రజలందరికీ కూడా పంపిస్తున్నాము. ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ఒక వస్తువు, ఇదే కాదండి, మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఉంటున్నాయి. కాబట్టి ఏదో ఒకటైతే ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలని ఒక శుభ సంకల్పంతో, అందరూ బాగుండాలి, అందులో వారే ఉండాలి అనేటువంటి ఒక శుభ సంకల్పంతో మనం ఇలాంటి కాయిన్స్ అని మంత్రోచ్చారణ చేసిస్తున్నాం. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సంప్రదించినట్టయితే ఈ కాయిన్ సరస్వమైనటువంటి ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర ఉంది. ఒకవేళ పెట్రోల్ రేటు పెరిగినా, ఏదైనా కొరియర్స్ లేకపోయినా సరే, ఏదైనా ఎద్దుల బండి మీదైనా సరే వారి చెంతకి చేరుస్తాం. ఎటువంటి సందేహం లేదు, మంత్రం చేసే పంపిస్తాం. ఇది వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతినిత్యం లేకపోయినా ఎప్పుడో ఒకసారి ధూపం వేసుకోవచ్చు. ఇది వారి పాకెట్లో పెట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, వాలెట్లో పెట్టుకోవచ్చు, పూజా మందులో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకున్నా ధనధాన్యాలు అభివృద్ధి అవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కాయిన్ ప్రతి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఓకే, తప్పకుండా. అంటే దానికి డైలీ మనం పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది? అవసరం లేదు. ఓకే. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు అవసరం లేదు. ఎప్పుడో ఒక్కసారి ధూపం వేస్తే చాలు, ఇంకా అయిపోతుంది. ఎలాంటి పథ్యం లేదు. అన్ని సమస్యలకి పనికొస్తుందా గురుగారు? ఖచ్చితంగా మనం అనుకున్న పని ముందుకెళ్ళడానికి, జాబ్ పరకంగా కావచ్చు, బిజినెస్ పరకంగా కావచ్చు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, అప్పుల బాధ, ఆరోగ్య సమస్య అన్నిటికీ నెరవేరుతుంది. మనకి చుట్టూతా కవచకుండం లాగనమాట. కన్నుడికి కవచకుండాలు ఎలా ఉంటాయో ఈ కాయిన్ కూడా మనిషిలో కవచకుండం అనమాట. ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. స్ట్రెస్ నుంచి తగ్గిస్తుంది ఒక్క కాయినే మళ్ళీ. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా మంత్రం చేసి పంపిస్తాం. ఇది చాలా గొప్ప విషయం. అవునండి, గ్రేట్. ధన్యవాదాలు గురుగారు.